సహజ లక్షణం, ఒక భర్త సహజ లక్షణం తాగడం, తిరగడం, భార్యను కొట్టడం. నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఈ అమ్మాయి సొల్యూషన్. ఈ అమ్మాయి తల్లిదండ్రులు కానీ నీకు నీ దగ్గరికి తీసుకొచ్చి పెడితే నువ్వు అమ్మాయిని శారీరకంగా హింసిస్తావా? ఈ రోజు కొత్త పని పిల్ల చేసిన తింగర పని వల్ల ఆ అమ్మాయి పని చేయడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు. ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎవరు డిసైడ్ చేస్తాడో తెలుసా? ఆఫ్టర్ మ్యారేజ్ భర్త కరెక్ట్ గా ఉంటే ఎలా ఉండదు ఈ దరిద్రం. ఈ రోజు నీ పిల్ల ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఎందుకు కూర్చుంది? నీ బిహేవియర్ వల్ల. నిన్ను కదా భర్త కరెక్ట్ గా ఉంటే ఎలా ఉండదు ఈ దరిద్రం. ఈ రోజు నీ పిల్ల ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఎందుకు కూర్చుంది? నీ బిహేవియర్ వల్ల. నిన్ను కదా తీసుకెళ్లి జైల్లో వేయాలి. ఎవరు చేసిన పిల్లలు పెట్టావు. ఈ రోజు నువ్వు చేసిన పనికి ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళ సహజ లక్షణం. భర్త అంటే కొట్టకుండా ఎట్లా ఉంటాడు, కాల్చుకుంటే ఎట్లా ఉంటాడు, సర్దుకోవాలి ఇలా డిప్రెషన్ అవుతుంది. ఇప్పుడు నీకు అప్పుడు విపరీతమైన టెన్షన్స్. ఏమయ్యా నీ వయసు ఎంత? రెగ్యులర్ గా తాగే ఏముంటుంది? ఏదో రోజు కూలి పని చేసుకుని వచ్చి ఆ రోజు మోటార్ మీద తాగకపోతే మాకు పనవడం అన్నట్టు మాట్లాడుతున్నావు. ఏమంత ఫైనాన్షియల్ కష్టాలు నీకు? పెళ్లి చేసుకున్నావు, భార్యతో లైఫ్ ఎంజాయ్ చేయడం తెలియదా? ఎవరైనా ఈ రోజు ఇంట్లో కూర్చునే అనుకోవడం మధ్య ఏమైనా గుడికి తీసుకెళ్ళావా? ఎక్కడ సినిమా తీసుకెళ్ళావా? ఒకసారి షికారికి తీసుకెళ్ళావా అమ్మాయిని? ఏ రకంగా కోసం చేస్తావు నువ్వు? చంప పడకుండా లేక చెప్పు. వీడికి ఆన్సర్ చెప్పు. అమ్మాయిని మార్చాలేదా చెప్తావు? ఆ పిల్లకి ఎట్లా బుద్ధి లేదు, అమ్మాయికి ఎట్లా కౌన్సిలింగ్ అవసరం? నీకెందుకు కౌన్సిలింగ్? నువ్వు సహజంగానే చెడ్డోడివి. అదే మీ చెల్లికి కొంచెం ఊరుకుంటావా? నేను బాగా మీద కేసేస్తావు అర్జెంట్ గా. మీ చెల్లికి సిగరెట్ కాలిస్తే ఊరుకుంటావా? మీ ఇంట్లో ఆడపిల్లలు అయితే ఒకటి, బయట ఆడపిల్లలు అయితే ఒకటి. ఒక రూపాయి అడుకోవాలంటే ఎవరైనా బయట ఉన్న అడుక్కుంది. ఒక అమ్మాయి క్యారెక్టర్ ఈ రోజు కింద పడిపోయిందంటే నీ వల్ల. నువ్వు వెళ్ళి రోజు కాలుస్తావు, రోజు తింటావు. అవునండి కొడతానండి, అవునండి కొడతాను. ఎవరు నువ్వు కొట్టడా?